జిల్లా కోదాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశం. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ సంచలన ఆరోపణలు. గద్దెనెక్కిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకొని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు మల్లయ్య యాదవ్. టూరిస్టుల్లా వచ్చి వెళ్తున్న మంత్రి ఎమ్మెల్యేలు, వారి తరపున షాడో ఎమ్మెల్యే పాలన నడుస్తుంది. ఇసుక, మట్టి, మద్యం మాఫియాలపై వార్తల్లో కథనాలు వస్తున్నా వారిపై చర్యలే లేవని ప్రశ్నించారు. కర్ల రాజేష్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులదే బాధ్యత. విపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పూజలు చేసుకుంటే పోలీసులతో ఇబ్బందులు పెట్టడం ఏంటి అనే ప్రశ్న. చెరువు ఆక్రమణ పేరుతో గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులపై ప్రభుత్వానికి సోయి లేదా? ఇండ్లు కడుతున్నప్పుడు ఏం చేశారు అని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, బాధిత కుటుంబాలకు భరోసా కలిగించాలి లేదా మరో చోట ప్రత్యామ్నాయం చూపించాలి. నమస్కారం. గత 2 సంవత్సరాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. కానీ ఆ రోజు చెప్పిన మాటలు ఏంటి అంటే, గెలవడానికి కాంగ్రెస్ మాకు పిల్లల జల్లలు లేరు, కోదాడ నియోజకవర్గ ప్రజలే పిల్లలు, ఈ గ్రామాన్ని ఏడిపోతే ప్రచారానికి ఆ గ్రామాన్ని మేము దత్తత తీసుకుంటున్నామని చెప్పి. కానీ ఇవాళ ఏం జరుగుతుంది అని అంటే, టూరిస్టుల మాదిరిగా తీరిక దొరికినప్పుడు వీకెండ్స్ మాదిరిగా వస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి మీరు పరిశీలిస్తే, ఇక్కడ శాసనసభ్యురాలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా చెప్పుకునే పద్మావతి గారు 2 సంవత్సరాలుగా నెలకి 1కి 2 సార్లు మించి ఎప్పుడు వచ్చిన దాఖలాలు లేవు. అభివృద్ధి ఏం లేదు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ పాలన అంటే, షాడో ఎమ్మెల్యేల పాలన సాగుతుంది. టూరిస్ట్గా ఎన్నికైన ప్రజాప్రతినిధి వచ్చిపోతుంటుంది కోదాడికి, పాలన మాత్రం వాళ్ళ ముసుగులో షాడోలు పరిపాలిస్తున్నారు. అనంతగిరి రోడ్లో ఒక ఆయన నియోజకవర్గంలో ఉన్న అందరి అధికారులకు ఆయనే ఆదేశాలు జారీ చేస్తాడు. మండలానికి ఒక ఆయన, అనంతగిరి మండలం తీసుకుంటే ఒక శ్రీనివాస్ రెడ్డి, నడిగూడెం మండలం తీసుకుంటే ఒక ఎర్రంకిరెడ్డి, మునగాల మండలం తీసుకుంటే ఓ జయపాల్ రెడ్డి, కోదాడ మండలం తీసుకుంటే ఓ వరప్రసాద్ రెడ్డి, పేదోళ్ళకు తీసుకుంటే ఓ వెంకరెడ్డి, మోతకు తీసుకుంటే ఓ సంతోష్ రెడ్డి. పట్టణంలో చేస్తున్న ఇన్స్పెక్టర్గా చెప్పుకోబడే ఒక గూండాన్ని తీసుకొచ్చి యూనిఫామ్ వేయించి పోలీసు నౌకరు చేపిస్తున్నారు. ఇతని నిర్వాహకం ఈయన సబ్ ఇన్స్పెక్టర్గా మొదలై ఈ రోజు వరకు ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లలో పనిచేసిండో ఆ పోలీస్ స్టేషన్లలో ఎక్కడ చూసినా కానీ నేరాలు, ఘోరాలు తప్ప ఇంకో చరిత్ర లేదు. ఎక్కడ చూసినా సస్పెండ్ అయినోడే. ఒక గూండాకి పోలీసు యూనిఫామ్ వేయించి ఈరోజు కోదాడ పట్టణంలో పోలీస్ స్టేషన్ని రాజకీయ పార్టీ కాంగ్రెస్ కార్యాలయంగా మార్చింది. తీసుకుపోయి ప్రమోషన్ ఇచ్చి ఆదాయం ఉన్న పౌర సరఫరా శాఖలో అధికారిగా నియమించుకుంటారు. అమాయకుడైన కొత్తగా వచ్చిన పోలీసు అధికారి బలహీన వర్గాలకు సంబంధించిందని చెప్పేసి ఇన్స్పెక్టర్నేమో సస్పెండ్ చేస్తారు. చిత్రహింసలకు గురి చేసి ఈ సావుకి కారణమైన, ఈ హత్యకు కారణమైన సురేష్ రెడ్డినేమో రక్షించుకునే పనిలో అటాచ్ చేస్తారు. ప్రజాస్వామ్యమా నియంతృత్వమైంది. ఇక్కడ కాంగ్రెస్ పరిపాలనలో కోదాడ నియోజకవర్గాల్లో చట్టాలు ఉన్నాయా లేవా? అధికారులు చట్టాలకు లోబడి పనిచేస్తారా? వాళ్ళకంటూ ప్రత్యేకంగా కోదాడ నియోజకవర్గానికి ప్రత్యేక చట్టం ఏమైనా పోలీసు యంత్రాంగంలో కానీ రాజ్యాంగంలో కానీ వాళ్ళ చట్టంలో కానీ ఉందా? వచ్చి చేస్తున్న ఘనకార్యాలు ఏంటి అని అంటే,
ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు మేము శంకుస్థాపన చేస్తే మా నిధులతో పూర్తి చేసుకున్న ఆ అభివృద్ధి పనులకు ఈరోజు కొబ్బరికాయలు అడావుడి ఆర్భాటాలతో కొబ్బరికాయలు కొట్టడం, మళ్ళీ హైదరాబాద్కో బెంగళూరుకో పలాయనం చిత్రీకరిస్తాం. ఈ రాష్ట్రంలో ఒక దళిత బిడ్డని పొట్టను పెట్టుకుంది పోలీస్ డిపార్ట్మెంట్. కల్ల రాయేషు ఒక సామాన్య కుటుంబానికి ఆసరా లేని ఆ తల్లిదండ్రుల్ని, తండ్రి లేని తల్లిని రక్షించుకోవడానికి సంరక్షించుకునే బాధ్యతలో ఉన్న కల్ల రాయేష్ని ఇలా నిట్ట నిలువున పొట్టన పెట్టుకుంది ఎవరు అని అంటే ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు. దళిత సంఘాలే కాదు, ఈ రోజు నుంచి ప్రత్యక్షంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి, ఉద్యమానికి ప్రశాంతత దెబ్బతిన్నది. కానీ ఈరోజు ఆ గూండాన్ని ఏరుకోరు ఎందుకు తెచ్చుకున్నారు ఇక్కడికి? ఎవరిని ఇబ్బంది పెట్టడానికి? రాజకీయంగా టూరిస్టులు ఇక్కడ ఉండరు కాబట్టి టూరిస్టుల ముసుగులో అధికారులని కాకి గూండాలను ఉపయోగించుకొని ఇక్కడ ప్రతిపక్ష పార్టీల్ని అనగదొక్కటానికి కాకి బట్టలు ఇప్పించి గూండాలతో పనిచేపిస్తున్నారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించం, ఖబర్దార్ అని చెప్తున్నాం. కనీసం కుటుంబ సభ్యులు వచ్చిన కలవనీయకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో పనికిరాని వైద్యం చేపించి ఈరోజు పొట్టన పెట్టుకున్న పోలీసుల్ని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? రాజకీయంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని లక్ష్యంగా చేసుకొని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో పోలీసు అధికారులని పావుగా వాడుకున్నారు కాబట్టి వాళ్ళని రక్షించే పనిలో ఈరోజు ఇక్కడ శాసనసభ్యురాలు, వారి భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. ఎవరు ఫిర్యాదుదారు పోయినా ఫిర్యాదు ఏంది, అర్జీ ఏంది అనేది కాదు. నువ్వు అమ్మతోని ఫోన్ చేపి, అమ్మకు మీద అంత ప్రేమ ఉంటే పోయి ఇంట్లో చపరాసి పని చేయి, కాళ్ళు ఒత్తు. పోలీసు నౌకరు చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగానికి అయితే న్యాయం చేయాలి, ఫిర్యాదుదారుడికి అయితే న్యాయం చేయాలి కదా. ఎవరో నాకు కూడా సిఫారసు చేస్తే ఈ గూండా గారిని తీసుకొచ్చిన నేను నా ఉత్తరంతోనే తీసుకొచ్చినప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే స్టేషన్కి ఏం జరిగింది? నెల 2 నెలల్లోనే వేరు అనేక రకమైన ఇబ్బంది కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు ఆయన భాష, ప్రవర్తన, మానసిక స్థితి బాగాలేదని చెప్పేసి నేను అప్పుడున్న అధికారి ఐజీకి చెప్పేసి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పంపించాను.